పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చేపట్టిన సహాయ చర్యలు యావత్ భారతీయులని కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ ధైర్య సాహసాలను చూసిన ఓ చిన్నారి చలించిపోయాడు. వారిని ఉద్దేశించి 3వ తరగతి విద్యార్థి రేయాన్ రాసిన లేఖ అందరినీ ఆలోచింపజేస్తుంది. డియర్ ఇండియన్ ఆర్మీ అంటూ సంబోధిస్తూ లేఖ రాశాడు. వయనాడ్లో మీరు చేస్తున్న సాహసాలను చూసి చలించిపోయానని, ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆర్మీ చేసిన సాహసాలను చూసి గర్వంగా మరియు సంతోషంగా ఉన్నట్లు మలయాళంలో 3వ తరగతి విద్యార్థి రేయాన్ లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయనాడ్లో సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు అలాగే చేస్తున్న సహాయానికి సంబంధించి 3వ తరగతి చదువుతున్న విద్యార్థి ఒక లేఖ రాయడం జరిగింది ఆర్మీని ప్రశంసిస్తూ. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్. లక్ష్మీ దుర్గ, వయనాడులో ప్రమాద ఘటనా స్థలంలో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి కూడా సమాచారం అందుకున్న వెంటనే కూడా త్రివిధ దళాలకు చెందిన సైనికులందరూ కూడా వయనాడులో మకాం వేసి అక్కడ రాత్రి పగలు అనేది తేడా లేకుండా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. కనీసం తినడానికి ఆహారం, మంచినీరు లేకపోయినా కానీ అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న బిస్కెట్స్, స్నాక్స్ తింటూ కూడా వారు అక్కడ బాధితులను రక్షిస్తున్నారు. బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ పేరుకుపోయిన బురదను మొత్తం కూడా తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సైనికులు మొత్తం కూడా అక్కడ చేస్తున్న సహాయక చర్యలు చూసిన ఒక విద్యార్థి, 3వ తరగతి విద్యార్థి వారిని ప్రశంసిస్తూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో మొత్తం కూడా వైరల్ గా కూడా మారింది. అంత చిన్న విద్యార్థి, చిన్న వయసు, అంత తక్కువ వయసు గల విద్యార్థి అంత మెచ్యూరిటీతో ఆర్మీ చేస్తున్న సేవలను గుర్తించి ఆర్మీ ఏ విధంగా సైనికులందరూ తమని రక్షిస్తున్నారు, తనకు కానీ తన కుటుంబానికి కానీ తమ ఇరుగు పొరుగు వారికి అందరికి కూడా వారందరూ ఆదుకుంటున్న తీరు చూసి విద్యార్థి లేఖ రాయడం జరిగింది. లేఖలో కూడా వారు చేస్తున్న ప్రశంసలను ప్రశంసించడంతో పాటు తాను కూడా వారి సేవలను గుర్తించి రానున్న రోజుల్లో తాను కూడా ఒక దేశానికి సేవ చేసే ఒక జవాన్ అవుతానంటూ కూడా అతన్ని లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పాటు ఆర్మీకి చెందిన అధికారులు కూడా దీన్ని షేర్ చేశారు. ఇట్లాంటి లేఖలు తమ కష్టానికి ప్రతిఫలం అంటూ తాము మరింతగా కూడా సేవలు అందించేందుకు కృషి చేస్తామని, తాము పడ్డ కష్టమంతా ఇలాంటి ప్రశంసలతో మర్చిపోయే పరిస్థితి ఉంటుందని, మరింతగా కూడా సేవలు అందిస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుంది. చెలియార్ నది మొత్తం కూడా 6 విభాగాలు, ఒక 6 జోన్లుగా విభజించి మొత్తం కూడా 40 టీంలు మొత్తం కూడా చేస్తున్నాయి. ఈ సహాయక చర్యలంతా కూడా ఆఖరి దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పేరుకుపోయిన బురదను, బండరాలను తొలగిస్తున్నారు. మృతదేహాలు ఎవరన్నా అనేక మంది గల్లంతైన పరిస్థితుల్లో వారిని గుర్తించేందుకు కూడా ఈ GPS కానీ, డాగ్ స్క్వాడ్ కానీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడి వారిని మృతదేహాలు ఎవరన్నా మట్టి కింద చిక్కుకున్నారా, లేకపోతే మృతదేహాలు ఏమైనా ఉన్నాయనే విషయాలను కూడా మొత్తం కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా 6 జోన్లు విభజించి ఆర్మీకి చెందిన అధికారులు కానీ, స్థానిక ప్రభుత్వానికి చెందిన అధికారులు కానీ, అక్కడ స్థానిక వారిని కానీ మొత్తంగా కూడా ఏర్పాటు చేసి 40 టీంలు ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా మొత్తం సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ మట్టిని తీసి గల్లంతైన వారి కోసం ఎక్కువగా కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా దొరికిన మృతదేహాలకు పంచనామాలు నిర్వహించి వారి బంధువులకైతే అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. థాంక్యూ రుత్విక్.